వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో దొంగ పాపాలు హల్చల్ చేస్తున్నారు. ఆకలవుతుందని భోజనం తినిపించమని దొంగ పాపాలు అడక్క నస్కల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ వారికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో భోజనం పెట్టించారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ను తన చేతుకున్న బంగారం ఉంగరం ఇవ్వు, మంత్రం చదివిస్తా నీకంతా మంచి జరుగుతుందని బాబా అనడంతో బాబా మాటలకు లొంగిపోయిన శ్రీకాంత్ తన ఉంగరాన్ని తీసిచ్చాడు. బాబా ఓ చెంపు తెప్పించి ఆ చెంపులో ఉంగరాన్ని వేసి మంత్రించి వాళ్ళు వెళుతున్న సమయంలో ఈ చెంపును రేపు ఉదయం తెరవమని బాబాను చెప్పారు. శ్రీకాంత్ కి అనుమానం రావడంతో చెంపు తీసి చూడగా అందులో రాయిని చూసి అవాక్కై దొంగ బాబాలను పట్టుకున్నారు. దొంగ బాబాలను చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు దొంగ బాబాలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వాళ్ళతో పాటుగా ఆ నలుగురితో ఐదు నన్ను కూడా ఇంట్లో జిల్లా గ్రామం శ్రీధర్ ఇట్లా ఫాస్ట్ ఫుడ్ అని వచ్చిండ్రు సాధులు వచ్చి శంకరమాత జయంతి వచ్చి ఫాస్ట్ ఫుడ్ అడిగిండ్రు. మా అబ్బాయి ఉండే ఫాస్ట్ ఫుడ్ ఇస్తే తిన్నారు. తిన్నాక మా అబ్బాయి ఎవరు వచ్చిండ్రు అంటని చెప్పి బయటికి వెళ్ళినా. నాకు జ్వరం వచ్చి తింటాం అనుకున్నా. బయటికి వెళ్ళేసరికి తిన్నారు. తినే నా కౌంటర్ దగ్గరికి వచ్చిండు. మేము स्वामी तुर्कला మాట్లాడాము. स्वामी जी अच्छा करते तुम लोगों को सब अच्छा बोले. बोलने के बाद क्या बोले, घर में जाएंगे बोल के बोले. घर में क्या है तो क्या करे, उंगटा लेके उसमें दाल पानी में बोल के बोले. डालने के बाद क्या करे, रस्सी बना తాడుగట్టమన్నారు. తాడుగట్టమనకి ఏమైంది, నువ్వు పొద్దుగాలది ఇప్పుడు మా సెంబు తీయక ముట్టకని చెప్పిండు. నేను నాకు డౌట్ వచ్చింది. నా ఉంగరం తీసుకుని అందేసి పొద్దుగాల 9 గంటల కింద తీయమంటాడు అబ్బా అని ఆలోచన చేసిన. ఉంగరం అందులో తీసి అందులో రాయన్నారు. రెండు నొల్లి పెట్టేసరికి ఉంగరం ఇచ్చి దొంగని పోతున్నారు. పట్టుకుని కొరగల ఇంత శాఖలాగా రాడుండే కొట్టి వెళ్ళిపోయిన కింది కొరిగిన కింద పడ్డ వేరే ఉండే హోటల్లో పోయి పట్టుకున్నారు. పట్టుకొని ఇంకో నాకు జరిగిన నష్టం ఇంకోరు వేరేలో జరగద్దని ఆలోచన చేసి నేను కంప్లైంట్ ఇచ్చింది.